ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాల గుర్తింపునకు కేరళ నుంచి కాడివర్ డాగ్స్ ని తీసుకొచ్చారు. ఇక ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో అధికారులు 2 డాగ్స్ ని అయితే తీసుకొచ్చారు. డాగ్స్ ని టన్నెల్లోకి తీసుకెళ్లిన రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. ఐఐటీ నిపుణుల బృందంతో టన్నెల్లోకి సింగరేణి అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్లాయి. ప్రస్తుత పరిస్థితులను డిజాస్టర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పర్యవేక్షించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని శ్రీశైలం సొరంగ మార్గంలో జరిగినటువంటి 12 రోజుల క్రితం ఒక దుర్ఘటన, 8 మంది కార్మికులు మృతి చెందడం జరిగిందని కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మృతదేహాలను వెలికి తీయడానికి కూడా పూర్తి స్థాయిలోని జాతీయ స్థాయిలో 12 రెస్క్యూ టీం కూడా పనిచేస్తున్నాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీతో పాటు అనేక మంది ఎవరైతే టీమ్స్ ఉన్నాయో విపత్తులు వచ్చేటప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ విపత్తులకు సంబంధించినటువంటి 12 రెస్క్యూ టీమ్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. దీంతో పాటు తెలంగాణలో పనిచేస్తున్న బొగ్గుగనులకు సంబంధించినటువంటి సాంకేతికంగా ఉన్నటువంటి నిపుణులు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ చీఫ్ సెక్రటరీ కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా చూసినట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రివ్యూ చేసిన క్రమంలో కూడా ఒకటే జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కూడా ఎప్పటికప్పుడు 1 అవర్కి ఒకసారి బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే 15 మంది రెస్క్యూ టీమ్ సభ్యులు ఉన్నారో నేషనల్ నావీకి సంబంధించినటువంటి అయితే విపత్తులకు సంబంధించినటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి అధికారులు అయితేనేవి పూర్తి స్థాయిలో ఒక నివేదిక సమర్పించి పూర్తిగా ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన జరగడానికి ముందు కానీ వెనక కానీ జరిగినటువంటి విషయాలను అధ్యయనం చేస్తూ పూర్తి స్థాయిలో సాంకేతికంగా ఉన్నటువంటి ఒక మిషన్స్ కూడా రిప్లేస్ చేశారు. నిన్న మన జరిగినటువంటి ఈ మిషన్ కూడా పూర్తి స్థాయిలోని బెల్ట్ రీప్లేస్ కావడంతో అయితే ఈ సంబంధించి కూడా అనేక మంది కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కూడా ఒకసారి వాళ్ళ అందుబాటులో తీసుకొని టీం అయితే కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. నిపుణులకు సంబంధించిన విషయాలు చూసినట్లయితే పూర్తిగా ఏదైతే గతంలో చేసిన 12 రోజుల క్రితం జరిగినటువంటి విషయాలే కాకుండా ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలను కూడా పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిపుణులకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు సమీపించడానికి కూడా వాళ్ళు అప్డేట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.